వాక్యం ఎవరైనా చెప్తారంటే ప్రార్థనలో పెట్టి లేపాలి, దిగుబడి చేయించు, సరి చేయించు, ఏ కారణం కూడా వచ్చింది దాన్ని ప్రశ్న మీ విజ్ఞాపన చేయొచ్చు. ఆయనకి ఏదైతే మరణమై వచ్చిందో అనేక మంది సేవకులు లేపాడు. ఆయన కళ్ళు దగ్గర చనిపోయారు. పడుకునేవాడు కాదు, రాత్రి లింగి పని చేసుకొని లింగి ఎగేసి వచ్చేవాడు బయటికి బలిపెట్ట నుంచి. పడుకున్నారా రాత్రి? అది ఆ అనుభవం ఏంటంటే బాగా గమనించండి. మాకు తెలుస్తుంది మాట. దైవ సేవకులు ఎంత కష్టాలు, ఒక ఆత్మ రావాలంటే ఎన్ని కష్టపడాలి, ఎంత ప్రార్థన చేయాలో, ఎన్ని అనుభవాలు కావాలో అవన్నీ దేవుడు ఒక్కొక్క విషయాన్ని మాకు నేర్పుతున్నాడు అన్నమాట. బాగా గమనించండి ప్రియమైన దేవుడు పెట్టారా. ఈ ఒక్క విషయాన్ని నేను చెప్తున్నాను. కింద చదివితే అంట నాలుక అగ్ని అయి, మూడవ వచ్చింది నీ నాలుక వల్ల నీ దేహంలో ఉన్న శరీరం అన్ని కూడా పాప ప్రపంచమై సర్వ శరీరానికి ఏం కలగజేస్తుంది? ఒక్క నోరు ఏం చేస్తుంది? నాలుగు చిన్నదైన బహుగా అదిపడుతున్నది. ఏం చేస్తుంది? బహుగా అదిపడుతున్నది. అలాగనే కలి వెంటనే చెప్పండి, కలి వెంటున్నది. గుర్రానికి పెట్టి కలి వెంటున్నది. చిన్న కళ్ళెం పైన అవన్నీ. ఈ కళ్ళుతో ఏం చేస్తాడు? గుర్రాన్ని కూడా ఏం చేస్తాడు? ఆ కళ్ళని నోటికేసి లాగుతాడు. అప్పుడు ఏం చేస్తుంది? గుర్రం లోపడుతుంది. అట్లనే తన నాలుగునంట లోపడుచుకునేవాడు, తన సర్వ శరీరాన్ని అదుపులో ఉంచుకునేవాడు. ఇది సంఘానికి కావాలి. సంఘం ఎప్పుడైతే ఉంటుందో నేను చెప్తున్నాను, సంఘం మండుతుంది. చప్పట్లు కొట్టండి. సంఘంలో మంట వస్తుంది, కార్యాలు జరుగుతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, అపవిత్రమైన పదాలు ఉన్నాయో లేవో అనేది నేను బోధించాను. నాలుగు ఉంటే నేను సరి చేసుకుంటాను, మీలో ఉంటే మీరు సరి చేసుకోవాలి. హల్లెలూయా. విస్తారమైన కార్యాలు జరుగుతాయి ఇప్పటికీ. హల్లెలూయా. బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకో మాట కూడా నేను ఇంకా రాసుకోలేదు, కానీ ప్రార్థనలో మాట దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఈ నోరు కొరకు దేవుడికి ఒక మాట జ్ఞాపకం చేస్తాడండి. దొరకలేదు. బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఈ నోరు పర్ఫెక్ట్ గా ఉంటుందో